హలో ఎవరిబడి ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు మనం వింటేజ్ చేపల పులుసు చేసేసుకుందామా. దానికోసం ఒక వెడల్పాటి దబరా తీసుకోండి. దాంట్లో ఆనియన్స్, టమాటోస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మన చేతితోనే నలపాలన్నమాట. ఇలా చిరిమేదాగా నలపండి. తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు, కారము మన టేస్ట్కి తగినంత, మీరు తినగలిగినంత, ఇంట్లో ఎలా తింటారో మనకు అర్థమవుతుంది కదా, ఆ రేంజ్లోనే యాడ్ చేసుకొని దాన్ని చేత్తోనే ఇలానే కలపండి. కానీ కలిపినాక ఒక 1-2 అవర్స్ తర్వాత, 1-2 అవర్స్ కూడా అవసరం లేదు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అవుతుంది చెయ్యి మంట ఉట్టడం. కానీ తప్పదు, రుచి కావాలంటే కొన్ని చేయాలి, తప్పదు అన్నట్టు. తర్వాత దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక మనకి అసలు కన్సిస్టెన్సీ భలే చిక్కగా తయారవుతుంది. ఇప్పుడు చూడండి, దూరంగా ఉన్నాయి కదా ముక్కలు అనేవి, ఆయిల్ వేసి కలిపినాక భలే గుజ్జుగా తయారవుతుంది అనమాట. చూడండి, లాస్ట్లో మీకు అర్థమవుతుంది ఇక్కడ చూస్తే కలిపినాక ఎలా ఉంది అనేది. సో అలాగా భలే థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. చేపల కూరలో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది, ఆయిల్ లేకపోతే అస్సలు బాగుంటుంది. సో అందుకని మీరు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. తర్వాత చింతపండుని మనము ముందుగానే నానబెట్టుకోవాలి. ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ బిఫోర్ నానబెట్టుకున్నాక అది మొత్తం చేతితోనే చిదిమేసేయండి. బాగా మెత్తగా గుజ్జులాగా చేసుకోండి. తర్వాత ఆ గుజ్జుని మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి యాడ్ చేసుకోండి. చింతపండు ఎంత పులుపుగా తింటే చేపల పులుసు అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కొంచెం పుల్లగా ఉంటేనే చేపల పులుసు రుచి తెలుస్తుంది మనకి. సో మనం ఇందాక కలిపెట్టుకున్నాం కదా టమాటోస్ది, దాంట్లో ఈ చింతపండు ప్యూరిని యాడ్ చేసి కలిపేసేయండి. కారం తక్కువైతే దీంట్లోనే యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ తర్వాత మన చేప ముక్కల్ని ముందే కడిగి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ చేప ముక్కల్ని వీటి లోపల ఇట్లా అనిమేసేయండి. అంటే లోపలికి అనిమేసి ఒకసారి చేత్తో ఇలా అంటే కలిపినట్టు అంటే వాటికి బాగా పట్టిద్ది అనమాట. తర్వాత మనం చేత్తోనే కొంచెం అంటే ఆల్రెడీ చిక్కగా కలిపాయి కాబట్టి మళ్ళీ స్టవ్ మీద పెట్టినాక థిక్ కన్సిస్టెన్సీ ఇంకా ఎక్కువ అయిపోతుంది. అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. గుర్తుపెట్టుకోండి, చేపలు అది చింతపండు పులుసు ఎంత థిక్గా పోసుకుంటే మీకు అంత పులుసు మంచిగా దగ్గరకు వస్తుంది. మనం ముందుగానే లిక్విడ్ లాగా నీళ్ళు పోసేసుకున్నామంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది. సో స్టవ్ వెలిగిచ్చేసి మనం కలుపుకున్న దబరాని స్టవ్ మీద పెట్టేసి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసేసి ఒక 25-30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి. తర్వాత మనము జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు దోరగా వేంపుకోండి. మీకు మసాలా ఎంత తినబుద్ధి అవుతుందో ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టు అంతే మోతాదుల్లో తీసుకొని మిక్సీ పట్టుకోండి. అయితే దాంట్లో మనము కొబ్బరి, తెల్లగడ్డ కూడా యాడ్ చేసుకోవాలి. అసలు తెల్లగడ్డ కర్రీలన్నిట్లో రారాజని చెప్పుకోవచ్చు. అది వేస్తే కర్రీ యొక్క రుచే మారిపోతుంది, అంత బాగుంటుంది. నాకు తెల్లగడ్డ లేకుండా కూరే చేయలేను అసలు, అంత బాగుంటుంది అనమాట. సో తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాక దాన్ని మొత్తము మనం 30 మినిట్స్ తర్వాత తీసి అది విడివిడిగా కర్రీ మీద వేసేసేయండి. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఈ రోస్ట్ చేసేసి మీడియంలో సిమ్లో దోరగా వేయించుకొని దాంతోపాటు కొబ్బరి, తెల్లగడ్డ మిక్సీ బట్టి వేసాను అనమాట. అయితే ఒక 15-20 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేయండి కర్రీని. ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే కర్రీ అయిపోయినట్టు. మంచిగా అన్నం వేసుకొని తినేసేయండి, ఎంత బాగుంటుందో ఒక్కసారి ట్రై చేయండి.